నమస్తే. బ్రిటిష్ ప్రధాని కీర్ స్టామర్ ఇటీవల భారత్‌ని సందర్శించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విజిట్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇటీవల భారత్ మీద పెద్ద ఎత్తున యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తున్న తరుణంలో భారత్‌తో ఆర్థిక సంబంధాలు బలపరుచుకోవాలన్న ఉద్దేశంతో యూకే ప్రైమ్ మినిస్టర్ భారత్‌ని సందర్శించడం జరిగింది. అంతేకాదు 3 నెలల క్రితం మన ప్రధాని యునైటెడ్ కింగ్డమ్ క్యాపిటల్ అయినటువంటి లండన్‌కి వెళ్ళినప్పుడు కాంప్రహెన్సివ్ ట్రేడ్ అగ్రీమెంట్‌ని సైన్ చేయడం జరిగింది. ఇది సంతకాలు పెట్టిన 3 నెలలకే యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టామర్ భారత్ రావడం జరుగుతోంది. ఈసారి విజిట్లో ఆయన ఒక పెద్ద బిజినెస్ డెలిగేషన్ని భారత్‌కి తీసుకురావడం జరిగింది. అంతేకాదు జాయింట్ స్టేట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే ఈ 2 దేశాలు ఆర్థిక రంగంలో ఎలా కోఆపరేట్ చేసుకోవాలి అని మొట్టమొదటి ఐటెంగా పేర్కొనటం జరిగింది. అంతేకాదు ఒక CEO బిజినెస్ ఫోరం ఏదైతే ఉందో, అంటే 2 దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క CEOs మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత గమనించాల్సిన విషయం ఏంటంటే 2 దేశాలలో మధ్య సాంకేతిక రంగంలో ఎటువంటి సహకారం ఉండాలి అన్న దాని మీద పెద్ద ఎత్తున జరిగాయి. అందులో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక స్పెషలైజ్డ్ కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అలానే క్రిటికల్ మినరల్స్ అంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉంటాయో మన సెల్ ఫోన్స్లో వాడేటువంటి వేరియస్ కాంపోనెంట్స్కి అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా 2 దేశాలు సంప్రదింపులు జరుపుకునే సహకారం బలపరుచుకోవాలని 2 దేశాలు నిర్ణయించుకోవడం జరిగింది. అదే డిఫెన్స్ రంగానికి వస్తే భారత్కి యునైటెడ్ కింగ్డమ్కి మధ్య మంచి డిఫెన్స్ కోఆపరేషన్ ఎప్పటి నుంచో ఉంది. దీన్ని కూడా బలపరచాలని 2 దేశాలు నిర్ణయించుకోవడం జరిగింది. ఉదాహరణకి ఇండియన్ నేవీకి అవసరమైనటువంటి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్, దాంతోపాటు లైట్ వెయిట్ మల్టీ రోల్ మిజైల్ సిస్టమ్స్ కూడా భారత్కి యునైటెడ్ కింగ్డమ్ ఇస్తానని పేర్కొనడం జరిగింది. అంతేకాదు చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి 9 మేజర్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి భారత్లో వాళ్ళ క్యాంపసెస్ ఓపెన్ చేస్తున్నాయి. ఒక పక్కన అమెరికాకి వెళ్ళటం లేదా అక్కడ చదువుకోవటం కష్టమవుతున్న తరుణంలో ఈ ఫారెన్ యూనివర్సిటీస్ వచ్చి మన దేశంలో యునైటెడ్ కింగ్డమ్ నుంచి ప్రఖ్యాతమైనటువంటి పేరు మోసినటువంటి యూనివర్సిటీస్ మన దేశంలో క్యాంపస్ పెట్టడం అన్నది మంచి విషయం. అంతేకాదు మల్టీలాటరల్ డొమైన్లో వివిధ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో భారత్ని పర్మనెంట్ మెంబర్గా చేర్చాలని కూడా యునైటెడ్ కింగ్డమ్ మరోసారి మన సభ్యత్వాన్ని బలపరిచింది. థ్యాంక్ యూ.